హాయ్ గైస్, నేను మీ కోడింగ్ విత్ క్యూరియాసిటీ. ఎలా ఉన్నారు? ఐ థింక్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం చేసే కోడింగ్ మీద కంటెంట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈరోజు డేట్ అన్నాం. ఈ డేట్ అన్న మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్ న్యాచురల్ నెంబర్స్. అంటే మనం ఒక న్యాచురల్ నెంబర్ అనేది తీసుకున్నామంటే ఇప్పుడు 6 అనే న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం. ఈ 6 ముందు కొన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 అని. అవన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1 + 2 + 3 3 + 4 + 5 + 6 ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంతైతే వచ్చిందో దాన్నే సమ్ ఆన్సర్ వచ్చింది కదా. అంటే ఇదేం చేసాం ఇక్కడ, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 21 వచ్చింది. అంటే ఇలాగ మనం ఒక నెంబర్ ఇస్తే దాని నెంబర్ ముందు ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసి మనకి ఆన్సర్ ప్రింట్ చేసి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే. సో దీనికి ఈ కోడ్లో మనం మెయిన్గా యూస్ చేసే లూప్ ఏంటంటే ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ వాడతాం. కానీ మనం అక్కడ సింపుల్గా ఉండాలని ఫర్ లూప్ యూస్ చేస్తాం. సో దీనికి మనం కోడ్ చూద్దాము. సో ఫస్ట్ మనకు తెలిసినట్టు #include stdio.h తర్వాత int main. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నుంచి వాల్యూ అంటే మనం ఇవ్వకుండా ఆ ఎన్ అనే వాల్యూ యూజర్ నుంచి ఎలా చేస్తాం అంటే యూజర్ ఇన్పుట్ తీసుకుంటాం. అందుకని ఇంట్ ఎన్ అని డిక్లేర్ చేసుకున్నా దాన్ని ప్రింట్ అవ్వాలి కదా. మరి ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ స్టేట్మెంట్, దాన్ని స్టోర్ చేయాలంటే స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అయ్యాలి కాబట్టి రెండు రాస్తున్నా. printf enter an integer. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎందుకు, మనం ఇచ్చిన వాల్యూ అనేది ప్రింట్ అవ్వడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తాం, స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రింట్ చేసిన వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి చూడడానికి కానీ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. %d ఇక్కడ %d అని తీసుకుని తెలుసు కదా, ఇంటర్నెట్ డేటా టైప్కి స్పెసిఫిక్ మోడిఫైర్ %d కామా $n. సో మనం ఎన్ యూజర్ నుంచి తీసుకోవడానికి ఇచ్చాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుని ఇంకో వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఏంటంటే ఇంట్ ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత సమ్ = 0 అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎన్ని లైన్స్ వరకు ప్రింట్ అవ్వాలనేది అంటే ఎన్ని నెంబర్స్ ముందు వరకు ప్రింట్ అవ్వాలనేది ఇంట్ ఐ అని తీసుకున్నాం. సో సమ్ అనేది తీసుకున్నాం అంటే సమ్ అనేది ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి సమ్ అనే వేరియబుల్ తీసుకొని దానికి 0 ఇనిషియలైజ్ చేశాం. అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలని సమ్ అనేది వచ్చింది. తర్వాత మనం ఫర్ లూప్ వాడతామని చెప్పుకుందా. సో ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఈ ఫర్ లూప్ లో కండిషన్ ఏంటంటే మనం ఇక్కడ ఐ అని డిక్లేర్ చేసుకున్నాం కదా. సో సేమ్ ఐ ఇక్కడ రాస్తాం. ఐ = 1 అంటే ఐ అనే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. i <= n అంటే i అనే వాల్యూ <= n ఉండాలి. కామా i++. ఎందుకు ఇచ్చాను అంటే మన తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేషన్ చేయాలి కాబట్టి ఇంక్రిమెంట్ ఇచ్చిన తర్వాత సమ్ = సమ్ ప్లస్ i అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను ఇలాగా అంటే ఇక్కడ ఫర్ లూప్ లో ఏమైందంటే ఫస్ట్ ఐ వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యింది. ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ సమ్ ప్లేస్ లో 0 అని తీసుకున్నాం కదా, ఈ 0 వెళ్ళి ఇక్కడ ఈ సమ్ ప్లేస్ లో యాడ్ అయింది. ఈ 0 + 1 ఎంత అంటే ఐ వాల్యూ 1 కదా, 0 + 1 ఎంత అప్పుడు ఎలా వస్తుంది మనకి 0 + 1 = 1 అని వచ్చింది. సో ఫస్ట్ మనకు 1 అని ప్రింట్ అయింది. తర్వాత అంటే n వాల్యూ 6 తీసుకున్నాం, సేమ్ అలా తీసుకున్నాం. తర్వాత ఈ 1 వాల్యూ వెళ్ళి సమ్లో స్టోర్ అంటే సమ్ 0 అని పోద్ది. అప్పుడు ఈ సమ్ వాల్యూ 0 కాదు, అప్పుడు సమ్ వాల్యూ 1 అయిపోయింది. ఈ 1 వల్ల ఇక్కడ ఐ వాల్యూ అప్పుడు ఇంక్రిమెంట్ అయ్యింది. అంటే i++ అయ్యింది. 1 తర్వాత ప్లస్ అది 2 కదా, సమ్ వాల్యూ 1 వచ్చింది మనకి. 1 + 2 ఎంత ఇక్కడ 1 + 2 అనేది ప్రింట్ అయ్యింది. 1 + 2 3. సో మళ్ళీ ఏమైందంటే ఐ వాల్యూ 2 వచ్చింది. తర్వాత ఐ వాల్యూ 3 తీసుకుంది. అప్పుడు సమ్ వాల్యూ ఎంత అయింది అంటే మనకి ఐ వాల్యూ ఎంత, ఇక్కడ సమ్ వాల్యూ 3 వచ్చింది కదా, ఆ 3 తీసుకెళ్ళి ఈ సమ్లో స్టోర్ అయింది. ఇక్కడ సమ్లో స్టోర్ అయింది కదా. తర్వాత అప్పుడు సమ్ వాల్యూ 0 కదా, మళ్ళీ 3 అయింది. ఆ 3 వచ్చి ఇక్కడ యాడ్ అయింది. ఐ వాల్యూ అప్పుడు ఎంత అయింది, ఐ వాల్యూ కూడా 3 అయింది. అంటే 3 + 3 అప్పుడు ఎంత, 3 + 3 అంటే 6 కదా. కామా మళ్ళీ ఐ వాల్యూ 4 అయింది. అంటే i++ అయింది, ఐ వాల్యూ 4 అయింది. సమ్ వాల్యూ 6 కదా, 6 + 4 అయింది. ఇప్పుడు ఆన్సర్ ఎంత 10 కదా, 10 అని ప్రింట్ అయింది. సో తర్వాత మళ్ళీ ఏమైందంటే ఐ వాల్యూ
4 కదా, తర్వాత ఇప్పుడు i ప్లస్ ప్లస్ అయితే i వాల్యూ 5 అయింది కదా, సమ్ వాల్యూ 10 కదా, అప్పుడు ఏమైంది 10 ప్లస్ 5 ఆన్సర్ ఎంత మనకి 15. సో మళ్ళీ i వాల్యూ అనేది 6 తీసుకుంటుంది, అంటే n వాల్యూ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కాదు, 6 ఈక్వల్ టు 6 కాబట్టి 6 4 కండిషన్ చెక్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 15 ప్లస్ 6. 15 ప్లస్ 6 ఎంత ఆన్సర్ మనకి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ 21 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ చేసాం కదా మనం, ఇదంతా ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చేసుకొని అంటే మనకు అక్కడ సింపుల్గా రాసించండి 1 + 2 + 3 + 4 + 5 + 6 అని. ఇది సింపుల్ ప్రాసెస్, అంటే మనం దాని ముందర నెంబర్స్ని యాడ్ చేసాం. కంప్యూటర్ ఎలా చెక్ చేసుకుంటుంది అంటే ఇలాగా సేమ్ ఇక్కడ నేను రాసిన కండిషన్ ఎలా చెక్ చేసుకొని ఫస్ట్ 1 వచ్చింది, ఆ 1 + 2 చేసిన తర్వాత 3 వచ్చింది, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, ఫైనల్ ఆన్సర్ 21 వచ్చింది. సో మనం ఇలాగ అందుకని కండిషన్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i అని ఇలా ఫర్ లూప్ లోపల తీసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్రింట్ అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి కదా, డిస్ప్లే అవ్వాలని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసిన. printf sum of first n sum of first percentage d natural numbers, sum of first percentage d natural numbers is equals to percentage d backslash n. సో percentage d backslash n ఇచ్చి తర్వాత కామా n కామా సమ్, n కామా సమ్ అని ఇచ్చి తర్వాత రిటర్న్ 0. సో రిటర్న్ 0 వచ్చింది. సో ఇక్కడ ఎందుకంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే మన అక్కడ ఈ పర్సెంటేజ్ డి అనేది ఏంటంటే మనం ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేస్తాం కదా, ఈ పర్సెంటేజ్ డి ప్లేస్లో ఆ n వాల్యూ స్టోర్ అయ్యింది. తర్వాత ఇక్కడ సమ్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డి బ్యాక్ స్లాష్ అని వచ్చింది. అప్పుడేం ప్రింట్ అయ్యిందంటే స్టోర్ అయ్యిందంటే ఇక్కడ సమ్ ప్లేస్లో మనకి ఆన్సర్ స్టోర్ అవుతుంది కదా, ఫైనల్ ఆన్సర్ 21 అని స్టోర్ అవుతుంది కదా, ఈ 21 ఆన్సర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుద్ది n కామా సమ్. ఇప్పుడు ఈ కోడ్ని మనం కరెక్ట్గా కాదు ఫస్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ కోడ్ని సేవ్ చేసి రన్ చేయాలి కదా. సో సేవ్ చేశాను, రన్ చేద్దాం ఈ కోడ్ని ఇప్పుడు మనం. సో ఇక్కడ చూడండి మన యూజర్ నుంచి ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఎంటర్ అండ్ ఇంటీజర్ అని వచ్చింది. సో ఇక్కడ ఎంత ఎంటర్ చేయాలంటే మనం ఇక్కడ 6 తీసుకున్నాం కదా, ఒక 6 ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తాం. మనం తీసుకున్న మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినా కాదా ఈ 21 అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ 6 ఎంటర్ చేసి సో 6 ఎంటర్ చేస్తాం నేను. సో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్స్ అని చూడండి. ఇక్కడ ఏమైంది పర్సెంట్ అంటే ఇక్కడ ఈ పర్సెంటేజ్ డి ఉంది, ఈ పర్సెంటేజ్ డి ప్లేస్ ఏమైంది n అనే వాల్యూ స్టోర్ అయింది కూడా చూపిస్తుంది 6 అని స్టోర్ అయింది. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ డి ప్లేస్ స్టోర్ అయింది మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ అనేది ఇక్కడ స్టోర్ అయింది చూడండి 21. అంటే మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్టే, అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్యూటర్ చేసుకుంటే మనం సింపుల్గా ఇలా చేసాం. రెండింటికి రాని డిఫరెన్స్ అది. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం, అంటే మనం ఇది కరెక్ట్గా చెక్ చేసాం. అసలు ఒక రన్ చేసి ఒక అవుట్పుట్ ఇచ్చి మనం మళ్ళీ అడిగింది కాబట్టి ఇక్కడ ఈసారి ఒక 12 అని ఇచ్చాను అనుకో. చూడండి సమ్ ఆఫ్ ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ 78. అంటే 12 అంటే ఎలా వచ్చింది, 12 ముందర నెంబర్స్ అని యాడ్ చేసుకోండి. అంటే 1 + 2 + 3 + 4 ఇలా 6 వరకు యాడ్ చేసుకొని మళ్ళీ 7 + 8 అలా తీసుకొని అప్పుడు 12 వరకు తీసుకోండి. 12 వరకు తీసుకొని మాకు ఆన్సర్ 78 వచ్చింది. సో నేను చెప్పిన ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఫాలో ఫర్ మోర్ coding tips and subscribe my Instagram channel and YouTube channel. So thank you guys. See you tomorrow. Bye bye.